నమస్తే తెలంగాణ దినపత్రికలోని నేటి ప్రధాన వార్తలు చూద్దాం. తక్షణమే అమెరికా వీడండి, నెల దాటితే జైలు, జరిమానా, అక్రమ వలసదారులకు అమెరికా ప్రభుత్వం హెచ్చరిక అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఇక అంబేద్కర్ స్ఫూర్తి రజతోత్సవ రణగీతి, పీడితుల సంఖ్యలు తెంచి జాతికి వేకువలా నిలిచిన నీలి సూర్యుడు అంబేద్కర్ మానవ గౌరవ గీతాన్ని సందేశంగా పంచిన మహానుభావుడు అంబేద్కర్ ఆధిపత్యవాదుల మెజార్టీ దురహంకారాన్ని తుత్తునియాల చేసి బలహీనుడికి గొంతుకనిచ్చింది, ఆ హక్కుకు రక్షణ కల్పించింది. అంబేద్కర్ ఎవరి రాత ఈ దేశ తలరాతను మార్చిందో ఆ రాజ్యాంగ నిర్మాత పుట్టినరోజు నేడు రాష్ట్రం ఏర్పాటుకు పార్లమెంటు తీర్మానం చేస్తే సరిపోతుంది అన్న అంబేద్కర్ మాటే తెలంగాణ బాటలకు పరిచింది అంటూ అసెంబ్లీలో మెజార్టీ మద్దతు లేకపోయినా తెలంగాణ రాష్ట్రం సాకారానికి కారణమైంది బాబాసాహెబ్ బాట అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఇక నేటి ప్రధాన వార్త చూస్తే జాబ్లెస్ క్యాలెండర్, 16 నెలల్లో ఒక కొత్త నోటిఫికేషన్ ఇవ్వని కాంగ్రెస్ సర్కారు. కాంగ్రెస్ పాలనలో కల్పనగానే ఉద్యోగ కల్పన, 6,000 ఇచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు పోజులు. మార్చి 30 లోపు ఖాళీలు వివరాలు ఇవ్వాలని టీజీపీఎస్సీకి లేక పదే కోరినా స్పందించని ప్రభుత్వం ఇండెట్ ఇవ్వకుండా నోటిఫికేషన్లకు మోకాలడ్డు. ఒక కొలువు భర్తీ చేయని జాబ్ క్యాలెండర్గా రికార్డు. మరోవైపు రిటైర్మెంట్లతో 9,000 ప్రభుత్వ పోస్టులు ఖాళీ అంటూ ఒక వార్త కనిపిస్తోంది. మరో ప్రధాన వార్త చూస్తే బీఆర్ఎస్ హెచ్చరిక, ప్రభుత్వంలో కదలిక, ఎట్టకేలకు దిగి వచ్చిన రేవంత్ సర్కార్. 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు, గేట్లు తెరిచి శుభ్రం చేయించిన అధికారులు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి గేట్లకు తాళాలు, నివాళిపై ఆంక్షలు అంటూ ఒక వార్త కనిపిస్తోంది. దళిత్ స్టడీస్కు కాంగ్రెస్ తాళం, బీఆర్ఎస్ హయాంలోనే సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ నూతన భవనం పూర్తి, నేటికి ప్రారంభించని రేవంత్ సర్కారు. కేసీఆర్కు పేరుస్తుందనేమో నిర్లక్ష్యము. 25 కోట్లతో 6 అంచెల్లో భవనము, ముందు 27 ఫీట్ల అంబేద్కర్ విగ్రహము, ఢిల్లీ విజ్ఞాన్ భవన్ల ఆడిటోరియము, దళితుల స్టడీ రీసెర్చ్ శిక్షణకు దోహదము అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరో వార్త చూస్తే రేవంత్ను నమ్మి తెలంగాణ ఆగ్రహం, అసంబద్ధ హామీలతో సంక్షోభంలో ప్రజల జీవితాలు. మోసకారి కాంగ్రెస్ను నమ్మితే రోల్డ్ గోల్డ్ కూడా రాదు. రేవంత్లో రాష్ట్రంలో రేవంత్ తప్ప వేరెవరు సంతోషంగా లేరు. ఇక తెలంగాణపై కేసీఆర్కు ఉండే ప్రేమ ఢిల్లీ పార్టీలకు లేదు. ఇక ఏదైనా ఆ పార్టీకు కర్రు కాచి వాత పెట్టాలి. మల్కాజిగిరిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఇక ఎండను సైతం లెక్క చేయకుండా తరలి వచ్చిన శ్రేణులు. కేటీఆర్ సమీక్షలో బీఆర్ఎస్లో చేరిన పలువురు నేతలు అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఉపాధికి కోత, ఏటా తగ్గుతున్న బడ్జెట్ కేటాయింపులు. 2021-22లో 2,419 కోట్ల చెల్లింపు, 25-26లో ఇప్పటి వరకు 125 కోట్లే. కొత్త నిబంధనలతో కేంద్ర సర్కార్ కొర్రీలు, ఉపాధికి దూరమవుతున్న 1,00,000 మంది పేదలు. ఉపాధి పని దినాలు, వేతనాలు పెంచాలి అని కేంద్రానికి పార్లమెంటరీ ప్యానెల్ సిఫారసు అంటూ ఒక వార్త కనిపిస్తోంది. మరొక హెడ్లైన్ చూస్తే భూమి రిజిస్ట్రేషన్కు సర్వే మ్యాప్ తప్పనిసరి, సర్వే ఛార్జీలన్నీ రైతులే భరించాల్సి ఉంటుంది. భూ వివరాల కోసము ఒకేసారి వెబ్సైట్లోకి వెళ్ళొద్దు. నేటి నుండి భూభారతి ఈ 3 మండలాల్లో పైలట్గా జూన్ 2 నాటికి రాష్ట్రమంతా అమలు చేస్తాం. వచ్చే ఎన్నికల్లో భూభారతి రెఫరెండం అంటూ పొంగులేటి వ్యాఖ్యానం చేసినట్టు ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరో వార్త చూస్తే ఫ్రీ బస్సు రహస్యమా, ఆదాయం వస్తున్నదెంత, ప్రభుత్వం ఇస్తున్నదెంత,
ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాల జేసీ ఘాటు లేక మహాలక్ష్మి స్కీమ్ వివరాలను ఎందుకు బయటపెట్టరు? జీరో టికెట్ల పేరుతో ఎన్ని ఉద్యోగాలు తీశారో తెలుసా? ఆర్టీసీ విలీనాన్ని అడ్డుకుంటున్నదెవరో చెప్పారా? ఇక సిసిఎస్ డబ్బులు ఎవరు తిన్నారో బయట పెట్టగలరా? రెఫరల్ దరఖాస్తుల ఖర్చులో చేతులు మారిందింత. రిటైర్డ్ ఉద్యోగులకు 2017 పిఆర్సీ బకాయి ఎప్పుడిస్తారు? ఎలక్ట్రిక్ బస్సుల సబ్సిడీ ఆర్టీసీకి ఎందుకు ఇవ్వడం లేదు? ఎండి సమాధానం చెప్పాలి అని ఆర్టీసీ కార్మిక జేఏసీ వెల్లడించినట్టు ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ధరల మూతలో మోదీ #1 గ్యాస్ పెట్రోల్ వార్తల్లో ప్రధాని గ్లోబల్ రికార్డ్. ప్రపంచంలో ఎల్పిజి రేటు భారత్లోనే ఎక్కువ. ప్రజలు కొనుగోలు శక్తి ఆధారంగా గ్రోక్ వెల్లడించినట్లు ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరో హెడ్లైన్ చూస్తే సన్నాల కొనుగోళ్లకు రభస. మిర్యాలగూడలో మద్దతు ధర కోసం రైతుల పట్టు. 2150 మించి చెల్లించేందుకు మిల్లర్లు ససెమిర. ధరపై వాగ్వాదము, పరస్పరం దాడులు, ఫిర్యాదులు కలకలం రేపుతున్న మిల్లర్ల తీరు ప్రభుత్వం చోద్యము అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరో హెడ్లైన్ చూస్తే ఢిల్లీకి సిఎస్ శాంతకుమారి వెంట డోబ్రియాల్, విష్ణువర్ధన్ రెడ్డి. మరో 2 ఉన్నతాధికారుల పయనము. హెచ్సియు భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు సాధికార కమిటీ సీరియస్. 2 ఉన్నతాధికారులపై కేసుకు సిఫారసు చేయవచ్చని సంకేతాలు. యంత్రాంగం ఆందోళన. న్యాయ సలహా కోసం హస్తినాకు వెళ్ళినట్లు ప్రచారం జరుగుతుంది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ రజతోత్సవ సంబరంకు సంబంధించిన వార్త ఇక్కడ చూడొచ్చు. ఇంకా 13 రోజులే మిగిలి ఉన్నాయి. ఈనాడు దినపత్రికలోని నేటి ప్రధాన వార్తలు చూద్దాము. ప్రజల భూములకు భూభారతితో భరోసా. నూతన చట్టానికి నేడు శ్రీకారము. జూను 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదుల స్వీకరణ. ధరణితో కొల్లగొట్టిన భూములపై ఆడిట్. త్వరలో వివరాలు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోర్టల్ వెల్లడించారు. ఇక పోర్టల్ను నేడు ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెల్లడి. వివరాలు చూస్తే గత ప్రభుత్వం మాదిరి హడావిడిగా తప్పులతో కాకుండా ఎంతో శ్రమించి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని, ప్రజలు భూములకు భద్రత భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇక ధరణి ఇకపై ఉండదని. నూతన రెవెన్యూ చట్టం భూభారతి 2025 సోమవారం నుండి అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. ఇక రాష్ట్రంలో 3 జిల్లాల్లోని 3 మండలాల్లో పోర్టల్ను ప్రయోగాత్మకంగా అమలు చేసి సమస్యల్ని పరిష్కరిస్తామని, ఇక జూను 2వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ఆయన వివరించినట్లు ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక అది ఈ సామాన్యులకు అర్థమయ్యేలా పోర్టల్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అంటూ ఒక వార్త చూడొచ్చు. మరో ప్రధాన వార్త చూస్తే నేటి నుండి ఎస్సీ వర్గీకరణ అమలు. ఉత్తర్వులు, విధి విధానాలు జారీ చేయనున్న ప్రభుత్వము. ఇక జీవో తొలి కాపీని సీఎం రేవంత్కు ఇవ్వనున్న ఉపసంఘము. 59 కులాలు 3 గ్రూపులుగా వర్గీకరణ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలోని ఎస్సీ వర్గీకరణ సోమవారం నుండి అమలు కానుంది. దాదాపు 30 ఏళ్ల పాటు వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా దీన్ని అమల్లోకి తీసుకువస్తూ ఉత్తర్వులు, నిబంధనలు జారీ కానున్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇక ఉత్తర్వుల తొలి కాపీని సీఎం రేవంత్ రెడ్డికి అందజేయాలని ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘము తుది సమావేశంలో నిర్ణయించినట్లు ఒక వార్త చూడొచ్చు.
నా మంత్రి పదవికి జానారెడ్డి అడ్డుపడుతున్నారు అంటున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. పంటలను ముంచిన వడగళ్ళు జనగామ, సిద్దిపేట, నల్గొండ, యాదాద్రి, ఖమ్మం జిల్లాలో వేల ఎకరాల్లో నష్టం జరిగినట్లు ఒక వార్త కనిపిస్తోంది. మరో హెడ్లైన్ చూస్తే ఉద్యోగాల భర్తీకి ప్రిపరేషన్ విధానం ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా అమలు. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రానుండటంతో ప్రభుత్వ ఉద్యోగాలను క్రమబద్ధంగా సమాన పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వము ప్రిఫరెన్షియల్ విధానాన్ని అవలంబించనుంది. ఉదాహరణకు ఎస్సీలో గ్రూప్ 1 కులాలకు నోటిఫై చేసిన ఖాళీలు భర్తీ కాకుంటే తదుపరి ప్రాధాన్యం కలిగిన గ్రూప్ 2 కేటగిరీలోని అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయాలని, గ్రూప్ 2లో సరైన అభ్యర్థులు లేకుంటే గ్రూప్ 3లోని అభ్యర్థులతో భర్తీ చేయాలని ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరో వార్త చూసినట్టయితే తడారిన గోదావరి తరుముకొస్తున్న సంక్షోభము. దుమ్మగూడెం వద్ద 0.8 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వలు. ఇక్కడ నుండి మనగూరు హెవీ వాటర్ ప్లాంట్, భద్రాద్రి పవర్ ప్లాంట్, సింగరేణి కాలరీస్, ఐటీసీలకు నీళ్లు ఈ నెలాఖరు వరకే సరిపోతాయి అంటున్న ఇంజనీర్లు. ఆ తర్వాత రోజుకు 600 క్యూసెక్కులు అవసరము అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. ప్రభుత్వ ఆసుపత్రులకు బ్రాండింగు, సర్కారు వైద్యానికి మెరుగులు, దీర్ఘకాలిక వ్యాధుల కట్టడికి ప్రాధాన్యం, కొత్త విధానం రూపకల్పనకు కసరత్తు అంటూ ఒక వార్త చూడొచ్చు. మరో హెడ్లైన్ చూస్తే శాంతి చర్చలు లేనట్టే లొంగుబాటే మార్గమని మావోయిస్టులకు చాటాలన్నది కేంద్ర యోచనము. నిత్యము కాల్పులతో దద్దరిల్లుతున్న మధ్య భారతంలో శాంతి కపోతం ఎగిరే సూచనలు కనిపించడం లేదు. మావోయిస్టులు ప్రతిపాదిస్తున్న శాంతి చర్చలకు ప్రభుత్వం తిరస్కరిస్తుండగటమే దీనికి కారణము. దీనిపై అధికారిక ప్రకటన చేయకపోయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో చర్చల వల్లగా కలిగే లాభ నష్టాలను బేరీజు వేసుకున్న ఛత్తీస్గఢ్ సర్కారు, కేంద్ర ప్రభుత్వము మావోయిస్టుల ప్రతిపాదనను ఆమోదించవద్దని భావిస్తున్నట్లు తెలుస్తుంది. 3 కాలేజీల్లో ఒకే అధ్యాపకుడు, ప్రైవేటు జూనియర్ కళాశాలల ఇష్టారాజ్యం. కాగితాలపై పేర్లతోనే కానిచ్చేస్తున్నాయి. గుర్తింపు ఇవ్వడం తప్ప పట్టించుకొని ఇంటర్ బోర్డు. ఆధార్ లింక్ చేస్తే చెక్ పెట్టవచ్చు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. వక్ఫ్ సవరణ చట్టాంగము రాజ్యాంగ విరుద్ధము, కొత్త చట్టాన్ని ఉపసంహరించుకోవాలంటూ హైదరాబాదులో ముస్లిం సంఘాల భారీ ధర్నా అంటూ ఒక వార్త చూడొచ్చు. మరో హెడ్లైన్ చూస్తే యుక్రెయిన్ను బెర్లిన్లా విభజిద్దామా, అమెరికా కొత్త ప్రతిపాదన. యుక్రెయిన్లో శాంతి నెలకొల్పేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్న అమెరికా ఒక కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చుకొచ్చింది. 2 ప్రపంచ యుద్ధం అనంతరము బెర్లిన్ను విభజించినట్టే యుక్రెయిన్ను మండలాలుగా విడగొట్టాలని యోచిస్తుంది. మీరు మందు కొడితే నేను ముందుకెళ్ళను, మందు తాగి మాట్లాడితే ఇంట్లో ఎవరు మిమ్మల్ని పట్టించుకోరా, ఇక నుండి మీ కారును కూడా మీ మాట వినదు, నడపడం అంటూచి కనీసం స్టార్ట్ కూడా కాదు. ఇదొక్కటేనా పాదచారులకు రక్షణగా ఎయిర్ బ్యాగులు, ముందున్న కార్లతో ముచ్చట్లు, ఇవన్నీ మున్ముందు మన కార్లలో ఉండే సౌకర్యాలు అంటూ ఒక ప్రత్యేక వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు. మరో హెడ్లైన్ చూస్తే పెను విస్ఫోటం, 8 మంది దుర్మరణము. ఏపీలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు. వెలుగు దినపత్రికలోని నేటి ప్రధాన వార్తలు చూద్దాము. 30 రోజుల్లో వెళ్ళిపోండి అక్రమ వలసదారులకు ట్రంప్ అల్టిమేటము. నెల కంటే ఎక్కువ ఉండాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి, అక్రమంగా ఉంటే జరిమానా విధిస్తాము, మర్యాదగా తట్టాబుట్టా సర్దుకొని ఫ్లైట్ ఎక్కాలని ఆదేశము. ఇండియన్లకు ట్రంప్ షాక్, EB-5 వీసాల కట్ ఆఫ్ తేదీ 6 నెలలు వెనక్కి. ఆదివారము మయామిలో జరిగిన ఓ కార్యక్రమంలో అభిమానులతో కలిసి డాన్స్ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు.
నేటి ప్రధాన వార్త చూస్తే నేటి నుండి భూభారతి అమల్లోకి రానున్న కొత్త చట్టం పోర్టల్ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇకపై ఇందులోనే భూములు అమ్మకాలు కొనుగోలు ఇబ్బందులు అధ్యయనానికి 3 మండలాల ఎంపిక కీసర తిరుమలగిరి సాగర్ సదాశివపేటలో పరిశీలన అంటూ ఒక వార్త కనిపిస్తోంది. భూ సమస్యలకు పరిష్కారము రైతులకు అర్థమయ్యేలా పోర్టల్ ఉండాలి. రివ్యూ మీటింగ్లో అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం ఇచ్చినట్టు ఒక వార్త చూడొచ్చు. అలాగే రైతుల భూమికి ప్రభుత్వానికి బాధ్యత, భూ రికార్డుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు అన్న పొంగులేటి. ఇకపై రైట్ టు ప్రైవసీ ఉండదు, ప్రతి ఎకరం పోర్టల్లో కనిపిస్తుంది. వచ్చే నెలలో గ్రామ పాలనాధికారుల నియామకము ధరణిపై ఫారెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని ఆయన వెల్లడించినట్టు ఒక వార్త చూడొచ్చు. మరో ప్రధాన వార్త చూస్తే సర్కారుకు తాగునీటి సవాలు, ఎండలు ముదురుతుండటంతో పెరుగుతున్న డిమాండు, శ్రీశైలం సాగర్లో వేగంగా పడిపోతున్న నీటి మట్టాలు, ఇప్పటికే సాగర్ నుండి ఈ సాగునీటి విడుదల బంద్, దాని నుండి ఏపీ తాగునీళ్లు తీసుకుంటే నీటి మట్టం 510 అడుగుల దిగువకు పడిపోయే ముప్పు. అదే జరిగితే మోటార్లు పెట్టుకొని నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉంటుందని ఆందోళన. గోదావరిలో శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరులోనూ భారీగా పడిపోయిన మట్టాలు. ఇక హైదరాబాద్కు కావాల్సింది 750 ఎంజీడీలు ఇస్తున్నది 550 ఎంజీడీలు. ఇక రాజధానిలో వాటర్ ట్యాంకర్లకు పెరుగుతున్న డిమాండ్, మార్చిలో రోజు 7,000 ట్యాంకర్లు, ఇప్పుడు 12,000, మేలో 15,000 ట్యాంకర్లకు చేరనున్న డిమాండు అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఇక గోదావరి బేసిన్లోనూ డెడ్ స్టోరేజీకి చేరువలో అంటూ ఒక వార్త చూడొచ్చు. మరో హెడ్లైన్ చూస్తే ఇయాల్టి నుంచి అమల్లోకి ఎస్సీ వర్గీకరణ చట్టము, అంబేద్కర్ జయంతి సందర్భంగా జీవోలు రిలీజ్ చేయనున్న సర్కార్. మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్. చట్టం తొలి జీవో కాపీని సీఎం రేవంత్కు అందజేయనున్న కమిటీ. దేశంలోనే వర్గీకరణను అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా రికార్డు. కమిషన్ సిఫారసులకు అనుగుణంగా 59 కులాలను 3 గ్రూపులుగా విభజించి 15% రిజర్వేషన్లు అమలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. హైవేల అభివృద్ధికి 10 లక్షల కోట్లు వచ్చే 2 నెలల్లో ఖర్చు చేస్తామన్న నితిన్ గడ్కరీ. ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినాము, అమెరికాకు దీట్లుగా రోడ్లను డెవలప్ చేస్తామని ఆయన వెల్లడించినట్టు ఒక వార్త కనిపిస్తోంది. మరొక హెడ్లైన్ చూస్తే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను స్పెషల్ కార్పొరేషన్ కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేసే ఆలోచనలో సర్కారు. ఎండీగా ఐఏఎస్ అధికారిని నియమించే ఛాన్స్. రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు. ఇక సకాలంలో జీతాలు, పిఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు. ప్రభుత్వంలో ఎక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అవసరమున్నా అక్కడి నుంచే రిక్రూట్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరో హెడ్లైన్ చూస్తే అంబేద్కర్ విగ్రహాలకు పాలతో శుద్ధి, హైదరాబాదులో శుభ్రం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ జయంతి సందర్భంగా నాంపల్లి నుండి ట్యాంక్ బండ్ వరకు బైకు ర్యాలీలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఏపీ ఎట్లా చెప్తే అట్లా పొరుగు రాష్ట్రానికి వంత పాడుతున్న కృష్ణా గోదావరి బోర్డులు. నీళ్లను తన్నుకపోతున్న ఆపని అధికారులు. సాగర్ నీళ్ల దోపిడీపై స్పందించని కృష్ణా బోర్డు ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా సమాధానము. కనీసము సమాచారం ఇవ్వని జిఆర్ఎంబి మెంబర్ సెక్రటరీ. మన అధికారులపై వేధింపులు, డిప్యూటేషన్లపై పెత్తనము. ఫిర్యాదు చేసినా పట్టించుకొని కేంద్ర ప్రభుత్వం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూస్తే పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు, 8 మంది మృతి, 6గురికి గాయాలు. ఏపీలోని అనకాపల్లిలో ఈ ప్రమాదం చోటు చేసుకుందంటూ ఒక వార్త చూడొచ్చు. మరో వార్త చూస్తే నాకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకుంటున్నాడు. ధర్మరాజులా ఉండాల్సిన వ్యక్తి ధృతరాష్ట్రులా మారిండు అన్న రాజగోపాల్ రెడ్డి. నేను రాజకీయంగా ఎదగడము వారికి ఇష్టం లేనట్టుంది. నేనెవరిని అడుక్కోను, గల్లా ఎగురేసుకొని ఉంటాను. నా కెపాసిటీ బట్టే మంత్రి పదవి దక్కుతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు ఒక వార్త చూడొచ్చు.
మరిన్ని టాప్ హెడ్లైన్ చూసినట్లయితే గిగ్ వర్కర్లకు కొత్త పాలసీ. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ డెలివరీ, ట్రాన్స్పోర్ట్, ప్యాకేజీ డెలివరీలో పనిచేసే గిగ్ వర్కర్ల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీ రూపొందించింది. వాళ్లకు ఉద్యోగ భద్రత, జీతాలు, బీమా తదితర అంశాలు ఇందులో ఉన్నాయి. దీన్ని క్లియరెన్స్ కోసము న్యాయశాఖకు కార్మిక శాఖ పంపినట్లు ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరొక హెడ్లైన్ చూస్తే యుక్రెయిన్పై రష్యా మిసైల్ దాడి. యుక్రెయిన్పై రష్యా మళ్ళీ మిసైల్ దాడులు చేసింది. ఆదివారము సుమి నగరంపై 2 మిసైల్స్ ప్రయోగించింది. ఈ దాడిలో 24 మంది చనిపోగా 84 మంది గాయపడ్డారు. రష్యా తీరుపై జెలెన్స్కీ మండిపడ్డారు అంటూ ఒక వార్త కనిపిస్తోంది. స్పోర్ట్స్ విషయం చూసినట్టయితే ఢిల్లీకి ముంబై బ్రేక్. ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్ల్లోనూ గెలిచి అజేయంగా దూసుకెళ్తున్న ఢిల్లీ క్యాపిటల్స్కు ముంబై ఇండియన్స్ బ్రేక్ వేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో 12 రన్స్ తేడాతో ఢిల్లీని ముంబై ఓడించింది. తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో రాణించగా స్పిన్నర్ కర్ణ శర్మ 3 వికెట్లు తీసి సత్తా చాటాడు అంటూ ఒక వార్త చూడొచ్చు.